మాసం సందర్భంగా హుజూరాబాద్ డివిజన్లో మస్జిద్, ఈద్గా, ఖబ్రాస్థాన్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహమ్మద్ ముజహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. నేడు శనివారం రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి హుజూరాబాద్ డివిజన్ మస్జిద్ మరియు ఈద్గా, కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి వచ్చే నెల పవిత్ర రంజాన్ మాసం తేదీ అనగా మార్చి 2, 2025 నుండి ఏప్రిల్ మొదటివారం వరకు రంజాన్ నెల ఉపవాసాలు కొనసాగుతాయి. కనుక రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతున్నందున హుజూరాబాద్ డివిజన్లో ఉన్న అన్ని మసీదులకు, ఈద్గాలకు, కబ్రుస్థాన్లో పరిశుభ్రత చేయుటకు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు ఇల్లంతకుంట, కేశవపట్నం సైదాపూర్, వీణవంక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మసీదులలోని చుట్టుపక్కలలో పరిశుభ్రత చేయించటం, నీటి సౌకర్యం కల్పించడం మరియు మసీదులలో మున్సిపల్ మరియు గ్రామాలలోని మస్జిద్లలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రతిరోజు వాటర్ ట్యాంక్ల ద్వారా నీటి సరఫరా చేయించడం, మస్జిద్ ఆవరణలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించటం, ఈద్గా కబ్రిస్తాన్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం మరియు పండుగ రోజు ఈద్గాల వద్ద వాటర్ ట్యాంకర్, పండల్స్, సౌండ్ సిస్టమ్, కలరింగ్ మరియు మసీదుల చుట్టూ తాత్కాలిక లైటింగ్ లాంటి సదుపాయాలు కల్పించేలా మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులకు, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు కనుక విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని, హుజూరాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులకు 1.5 ఎకరాల కబ్రిస్తాన్ స్థలం కేటాయించడం జరిగింది.